హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూలిక ముచ్చట్లు. ఈరోజు ముచ్చట ఏంటంటే వీకెండ్ కదా, సో వీకెండ్ స్పెషల్ ఫ్రాన్స్ మసాలా కర్రీ ఎలా చేయాలో చూసేయండి. ముందుగా నేనైతే హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకొని బాగా వాష్ చేసి దాన్ని కొంచెం సాల్ట్ వాటర్లో వేసి పెట్టాను అనమాట. అండ్ నెక్స్ట్ మసాలా ప్రిపరేషన్ అయితే చేశాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి దాంట్లో జీలకర్ర ఆవాలు బాగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేశాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఆనియన్ వేసి బాగా ఫ్రై చేశాను అనమాట. ఆనియన్ ఫ్రై అయ్యాక దాంట్లో కొంచెం పుదీనా వేసి బాగా వేయించాను. పుదీనా పచ్చివాసన పోయి పుదీనా ఫ్లేవర్ అనేది వచ్చేంత వరకు వేయించుకోవాలి. అండ్ ఇంకా అలాగే కొత్తిమీర పుదీనా కూడా వేసాను. ఇంకా వెల్లుల్లి రుబ్బలు వేసి వెల్లుల్లి బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం మసాలా ఐటమ్స్ వేసాను. అదే అండి, సాజీరా, చెక్క, దాల్చిన చెక్క, లవంగం, ఇంకా యాలకులు వేసి బాగా వేయించుకున్నాను. ఇంకా పసుపు వేసిన తర్వాత వేగిన తర్వాత అవన్నీ మిక్స్ చేసుకొని ఇంకా 2 టమాటోస్ కట్ చేసుకొని ఇంకా దొడ్డుప్పు వేసి మూత పెట్టాను. దీన్ని బాగా ఉడికించాను అనమాట. ఉడికిన తర్వాత దీన్ని కొంచెం చల్లార్చుకొని మిక్సీ పట్టేసి పేస్ట్ అయితే రెడీ అయిపోతుంది. సో నెక్స్ట్ ఇంకొక ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేగిన తర్వాత ఆనియన్ వేసి బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని దీంట్లో వేసేసి కలుపుకోవాలన్నమాట. నెక్స్ట్ ఉప్పు, కారం, అలాగే కొంచెం ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఫ్రాన్స్ని పైన వేసి మూత పెట్టాలన్నమాట. మొత్తం వేసి కలపొద్దు ఎంబటే, ఎందుకంటే ఫస్ట్ అది కొంచెం స్మూత్గా ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మూత పెడితే ఆ పీసెస్ అనేది కొంచెం గట్టిగా అవుతుందన్నమాట. సో ఫస్ట్ ఇలా వేసేసి పుదీనా కూడా వేసి మూత పెట్టానన్నమాట. ఒక 2 మినిట్స్కి అది కొంచెం పీసెస్ అనేది గట్టి పడుతుంది కదా, అప్పుడు తీసేసి కలుపుకొని మంచిగా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టాలన్నమాట. పెట్టేస్తే మనకి ఫ్రాన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ మసాలా కర్రీని వైట్ రైస్లో కానీ బగారా రైస్లో తింటే సూపర్ ఉంటుందన్నమాట. సో మీరు కూడా ఈ వీకెండ్లో ఫ్రాన్స్ మసాలా కర్రీని ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంటని గట్టిగా కొట్టండి.